ఒక 6 రోజుల పిల్లవాడు ఒక దోమను కూడా చంపలేడు. కానీ మన కృష్ణుడు 6 రోజుల్లోనే 10,000 ఏనుగుల బలమున్న పూతన అనే మహారాక్షసుని సంహరించాడు. ఎప్పుడైతే దుర్గమ్మ వారు కంసుడికి తెలియజేస్తారో తన మృత్యువు ఆల్రెడీ పుట్టిందని, కంసుడు పూతన అనే మహారాక్షసుని పిలిపిస్తాడు. ఆమెకి 10 రోజుల్లో పుట్టిన పిల్లలందరినీ చంపివేయమని ఆజ్ఞాపిస్తాడు. ఆమె ఊరూరా తిరిగి పిల్లలందరినీ చంపివేస్తూ బృందావనంలోని గోకులం చేరుకుంటుంది. అక్కడ కృష్ణుడి గురించి అందరూ చర్చించుకుండగా నందమహారాజు ఇల్లు ఎక్కడో తెలుసుకుని అక్కడికి ఒక అందమైన దేవకన్యలాగా రూపం మార్చుకుని తన స్తన్యానికి విషం రాసుకుని వెళ్తుంది. అందరూ కూడా ఆమెను ఎవరూ ఆపరన్నమాట. ఆమె అంత సౌందర్యవతిగా ఉండడం, అలాగే ఈమె కృష్ణుడిని ఆశీర్వదించడానికి వచ్చారని అనుకుంటారు. ఆమె డైరెక్ట్గా కృష్ణుడు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి తన ఒళ్ళోకి తీసుకుని కృష్ణుడికి పాలిచ్చి చంపాలనుకుంటుంది. కానీ కృష్ణుడు పాలతో పాటు తన ప్రాణపాయును కూడా పీల్చివేస్తాడు. అప్పుడు తన నిజరూపం ఆమె బయటికి వెళ్ళంగానే తన నొప్పితో లెగిసి బయటికి వెళ్ళి తన నిజరూపం దాలుస్తుంది. ఆమె ఆకాశం అంత ఎత్తు 12 మైళ్ళ పొడవు ఉంటుంది. అలా నొప్పితో బాధపడుతూ ఆమె నేల మీద ఒరిగి చనిపోతుంది. కానీ కృష్ణుడు ఆమె మీద పడుకుని ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు నందబాబా, యశోదమయ్య, గోపికలు, గోపాలకులు అందరూ కూడా వచ్చి కృష్ణుని పూతనని రాక్షసమేని తీసుకుని కృష్ణుడికి స్నానం చేపించి యశోదమయ్య కృష్ణుడిని చక్కగా తన పక్కన పడుకోబెట్టుకుని కృష్ణుడికి చక్కగా పాటలు పాడుతూ ఆయన్ని నిద్రింపజేస్తుంది. ఎలాగైతే అతి చిన్న వయసులోనే భగవంతుడు అత్యంత బలమైన మహారాక్షసుని సంహరించాడు, మన జీవితంలోని అత్యంత పెద్ద సమస్యలను కూడా భగవంతుడు అతి సునాయాసంగా ఆయన తీసివేయగలడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడి యొక్క నామజపాన్ని చేద్దాం, ఆనందంగా ఉందాం. హరే కృష్ణ. జయ జయ శ్రీరాధే.